తీసుకొచ్చాం. ఐటీ పెద్ద ఎత్తున విశాఖపట్నానికి తీసుకెళ్ళాం. అంటే ఒకే దగ్గరికి వస్తే ఇబ్బందులు అవ్వచ్చు అన్న ఆలోచనతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఒక్క అవకాశం అని ఒక మాయమాట చెప్పారు. ఆ మాయమాటకి 5 కోట్ల ఆంధ్రులు పడిపోయారు. ఈరోజు ఆ ఒక్క అవకాశాన్ని ఒక్క తరం కాదు 30 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం వెనక్కి వెళ్ళింది. ఈరోజు ఏ ఒక్క పారిశ్రామికవేత్త వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి మన రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు ఒరిస్సాకి వెళ్ళిపోయినాయి. ఒరిస్సా ఈనాడైనా ఊహించామా ఆంధ్ర రాష్ట్రంతో ఒరిస్సా పోటీ పడుతుందని? ఒరిస్సాకి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. విశాఖపట్నం రావాల్సిన రూపాయి పెట్టుబడి ఒరిస్సాకి వెళ్ళిపోతుంది. అమరావతి కానివ్వండి, ఇతర ప్రాంతాలకు రావాల్సిన పెట్టుబడులు హైదరాబాద్కి వెళ్తున్నాయి. రాయలసీమలో రావాల్సిన పెట్టుబడులు చెన్నై, బెంగళూరుకి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల నష్టపోయేది ఎవరు? మన పిల్లలు. అంటే శాశ్వతంగా ఉద్యోగాలు, ఉపాధి కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చేసింది. ఈనాడు ఇలాంటివి లేదు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేపర్ తెరిస్తే రోజుకొక పరిశ్రమ కంపెనీ పెట్టుబడి వచ్చేది. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పేపర్ తెరిస్తే మర్డర్లు, ఆత్మహత్యలు, గంజాయి. ఇదే న్యూస్ ఆంధ్ర రాష్ట్రం. అంటే ఏ స్థాయికి మనం దిగజారిపోయాం ఒక్కసారి మనందరం ఆలోచించాలి. పెద్దలు అన్నట్టు ఇది ఫస్ట్ కమ్యూనిటీ అమరావతి ప్రకటించిన తర్వాత ఏర్పడింది. అందరూ ఆశతో వచ్చారు. ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. దానికి ఒక స్పీడ్ బ్రేకర్ పడింది 2019లో. కనీసం ముఖ్యమంత్రి గారి ఇల్లు కరెక్ట్గా ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో పడలేదు. ఆయన నివసిస్తున్న ప్రాంతం చుట్టుపక్కల కూడా నీరు అందించలేకపోతున్నారు. ఆయన ఇంటి ముందర రోడ్ ఒక 10 సార్లు వేసి ఉంటారు తల్లి. అంటే ఆయన ఎప్పుడు బయటికి రాడు, వచ్చినప్పుడు చెట్టు నచ్చదనుకుంటా, మళ్ళీ కొత్త చెట్టు తెస్తారు. అదేంటి నాకు అర్థం. అంటే చెట్టును మార్చేదని చూపించిన శ్రద్ధ. ప్రజలకి డ్రైన్ వేద్దాం, తాగునీటి సమస్య, నీటి సమస్య పరిష్కరిద్దాం, కనీసం ఒక పార్క్ ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం లేనే లేదు. పేరుకి మున్సిపాలిటీ, పేరుకి కార్పొరేషన్. మున్సిపాలిటీ, కార్పొరేషన్ నాకే తెలియట్లా, నేనే కన్ఫ్యూజన్ ఉన్నాను. వీళ్ళు కార్పొరేషన్ అంటారు, కోర్టు ఏమో స్టే ఇచ్చింది, అది మున్సిపాలిటీ అంటారు. అటు ఇటు కాకుండా మనం ఉన్నాం. సో పేరుకే మున్సిపాలిటీ, కార్పొరేషన్, పనులు జరగవు, నిధులు కేటాయించారు. అండ్ ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడమ్మా, కరకట్ట కమలాసన్ తను. వాస్తవంగా ఆయన సినిమాలోకి వెళ్ళుంటే పవన్ అన్నకి బాలబాబుతో పోటీ పడేవాడతాడు. అంత అద్భుతంగా నటిస్తాడు. కరెక్ట్గా మీ అందరు 2019 ఎన్నికలప్పుడే కంపట్టాడు. దాని తర్వాత జంప్, మళ్ళీ కంపడలా. సమస్యలు పరిష్కరించారు, కలవరు. కరెక్ట్గా 6 నెలల క్రితం ఎమ్మెల్యే పదవికి వైకాపా పార్టీకి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ ఆయన ఏం చెప్పారు మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు, కేటాయించలేదు అన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తాన్నారు, ఇవ్వలేదు అని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తాన్నారు, కట్టలేదు. అందుకే నేను పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని వైకాపా ఎమ్మెల్యేనే చెప్పారు. కానీ 2 నెలలు ఏమైందో నాకు తెలియదు, ఎవరికి ఏమందిందో నాకు తెలియదు. కరెక్ట్గా మళ్ళీ ఈ 3 కాకుండా ముందరనే వచ్చి మళ్ళీ పార్టీలో చేరి ఇప్పుడు మళ్ళీ నటన మొదలుపెట్టారు. అమ్మ 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఆనాడు ఓడిపోతాను. ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలోనే ఉన్నా. జనరల్గా ఎవరిని ఓడిపోతే 4 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు, 4.5 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజలకు అనేక సేవలు చేశాం. నీరు కావాలంటే వాటర్ ట్యాంకర్లు పంపించాం. నిరుపేద కుటుంబాలకి 104 వస్తుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ సంజీవని పేరుతో క్లినిక్ పెట్టాం, ఉచితంగా మందులు కూడా ఇచ్చాం. ఇలా 29
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరికి మొత్తం మంగళగిరి నియోజకవర్గాన్ని చేశాను. అంతెందుకమ్మా, ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఐటీ కంపెనీ తీసుకొచ్చాను మంగళగిరికి. ఈరోజు 150 మంది అక్కడ పనిచేస్తున్నారు. సో మీరందరే ఆలోచించండి, ప్రతిపక్షంలోనే నేను ఎంత పట్టుదల కమిట్మెంట్తో పనిచేశానంటే ఇంకా 2 నెలల్లో మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. భారతదేశంలో 4000 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయండి. 4000 పైచీలకు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. సంక్షేమ అభివృద్ధిలో ఎవరు నంబర్ 1 అని వాళ్ళు ఆలోచిస్తే మంగళగిరి వైపు చూసే విధంగా మన మంగళగిరి నేను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను చాలా స్పష్టంగా ఒక ప్రణాళిక పెట్టుకున్నా. మొదటిది మున్సిపాలిటీ కార్పొరేషన్ అనేది రేపు మన అధికారంలోకి వచ్చి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పంచాయతీలు అయితే కార్పొరేషన్లో కలిపారో వాళ్ళందరూ బాధపడుతున్నారు. పంచాయతీగానే మమ్మల్ని వదిలేయండి, మాకు హాయిగా ఉండేది అంటున్నారు. సో వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత అందరం నిర్ణయం తీసుకుందాం. కానీ నా ఆలోచన ఏంటంటే బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్ జరగాలి. ఒక బ్లాక్ తీసుకుంటే కంపల్సరీ పార్క్ ఉండాలి, అక్కడ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉండాలి, మెరుగైన వసతులు ఆ బ్లాక్లోనే మీకు కల్పించాలి. మళ్ళీ జోన్ తీసుకుంటే పెద్ద పార్క్ అనేది ఉండాల్సిన అవసరం, కమర్షియల్ జోనింగ్ పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉంది. సో డెవలప్మెంట్ సమగ్రంగా చేస్తాం. మన ప్రాంతానికి భూగర్భ డ్రైనేజ్ అనివార్యం కావాలి. అది మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటున్నానంటే అపార్ట్మెంట్లు ఎక్కువ వస్తున్నాయి, మూసి నదులు కూడా తయారైనాయి అమ్మా. ఇవన్నీ వెళ్ళి పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. అక్కడ రైతులు గొడవ పెడుతున్నారు. అంటే భూగర్భ డ్రైనేజ్ చేసి ఈటీపీ ప్లాంట్లు పెడితే ఈ ప్రాబ్లం ఉండదని. అందుకే దీనికి శాశ్వత పరిష్కారం మన ప్రభుత్వం చేస్తాం. రెండోది, పక్కనే కృష్ణమ్మని పెట్టుకుని 24 గంటలు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండే. ఆనాడు పని చేయాలంటే ఎమ్మెల్యే గారు అడ్డుపడ్డేవారు. ఆనాడు మాజీ మంత్రి వర్యులు నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటి సమస్య, నీటి సమస్య శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, నిధులు కేటాయించారు. ఈ ప్రభుత్వం అది గాలికి వదిలేసింది. మా లక్ష్యం ఒకటి, 20 సంవత్సరాలు గ్రోత్ రేట్ తీసుకుంటాం మన మున్సిపాలిటీ కార్పొరేషన్. దాన్ని బట్టి ఎంత నీళ్ళు అవసరం, ఎంత కెపాసిటీ పైప్ లైన్ వేయాలి, అది బేరీ చేసుకుని నీటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం మన ప్రభుత్వం చూపిస్తుంది తల్లి. ఇంతేకాకుండా నేను ఆలోచిస్తున్నా, ఇంకా చేనేత సోదరులకి ప్రత్యేకంగా వీవర్స్ చాలా చేపించాం. అంటే వాళ్ళ ఆదాయం 3 రెట్లు పెంచాలన్న ఆలోచనతో లేటెస్ట్ మగ్గాలు తీసుకొచ్చి చేశాం. మంగళగిరిలో ఎక్కువ మంది స్వర్ణకారులుగా కూడా ఉన్నారు. అంటే న్యాచురల్ అడ్వాంటేజ్ మనకుంది. పెద్దవారు స్వర్ణకారులు కూడా, మంచి జ్యువెలరీ షాప్ ఉన్నవారు. అన్నగారితో కూడా ఈ పొద్దునే మేము ఆడుకున్నాం కలిసి వచ్చినప్పుడు. స్వర్ణకారులుగా ఎట్లా ఆ వృత్తిని ఎలా ప్రోత్సహించాలి, ఎందుకు మంగళగిరి గోల్డ్ హబ్ ఆఫ్ సౌత్ ఇండియాగా మారకూడదు, అనేక పరిశ్రమలు తీసుకురావాలి, ప్రైవేట్ రంగంలో పెట్టుబడి తీసుకురావాలి. అంటే లూజ్గా చెప్పాలంటే ఒక సెజ్ లాగా, సెజ్ ఎక్స్పోర్ట్కి ఉంటుంది, బట్ డొమెస్టిక్ మార్కెట్ లూజ్గా సెజ్ లాగా తయారు చేసి 25 ఎకరాల నుంచి 75 ఎకరాల మధ్యన భూమి సేకరించో లేండి ప్రభుత్వ భూమి తీసుకుని సెజ్ లాగా ఏర్పాటు చేసి అనేక పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి టెక్నాలజీ కూడా తీసుకొస్తే చాలా మందికి ఉద్యోగాలు, ఉపాధి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఒక స్వర్ణకారులుగా గోల్డ్ వర్కర్ వాళ్ళు నమ్ముకున్నారు, గోల్డ్ వర్క్ని నమ్ముకున్నారు. 30,000 మంది దానిపైన ఆధారపడున్నారు. కరెక్ట్గా మనం చేస్తే యువకులు కూడా అనేక ఉద్యోగాలు వస్తాయి. అంటే డిజైనింగ్లో వస్తుంది, ప్రొడక్షన్లో వస్తుంది, ఆంటర్ప్రినర్స్గా తయారవచ్చు. ఇతర రాష్ట్రాలకే కాదు ఇతర దేశాలకి ఆభరణాలు పంపించే అవకాశం మనకు కలుగుతుంది. సో అది ఒక్క ఆలోచన. రెండోది ఐటీ. నేను పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. ఆటో నగర్లో అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. దానికి కారణం ఇక్కడి నుంచి అనేక మంది అమెరికాకి వెళ్ళారు, యూరోప్కి వెళ్ళారు.
తిరిగి వాళ్ళ సొంత భూమికి ఏదో ఒకటి చేయాలని ఆలోచన ఉన్నప్పుడు భూములు కేటాయించాం, వాళ్ళకి అనేక వసతులు కల్పించాం. ఈరోజు అయ్యే కంపెనీలు నడిచే పరిస్థితి. కోడిగుడ్డు మంత్రి అయిన తర్వాత ఆమ్లెట్ వేసే పనిలో ఉన్నాడు తప్ప ఒక్క పరిశ్రమ తీసుకురాల. అసలు మన పరువు తీశాడు ఈ కోడిగుడ్డు మంత్రి. అరే పరిశ్రమలు ఎక్కడున్నాయి అబ్బా అంటే కోడి ముందులు వచ్చిందా గుడ్డు ముందులు వచ్చిందా అని చర్చిస్తాడు. విశాఖపట్నానికి ఒక్క పరిశ్రమ తీసుకెళ్ళాడు. ఎంత దారుణం అంటే ఒక వ్యక్తి బతికేదానికి, అంటే ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కడతారండి. 500 కోట్ల రూపాయలు. దాంట్లో ఏముందో నాకే తెలియట్లా. 2 నెలల తర్వాత అన్ని బయటపడతాయి. అంటే బంగారం తలుపులు ఉన్నాయా లేదంటే బంగారం కమ్మోడు ఉందా నాకు తెలియట్లేదు తల్లి. 500 కోట్లే. అదే 500 కోట్ల రూపాయలు మంగళగిరి కోసం ఖర్చు పెడుతుంటేనా డ్రైనేజ్ మొత్తం అయిపోయింది తల్లి. ఇప్పటికి భూగర్భ డ్రైనేజ్ మొత్తం అయిపోయింది. ఓకే, అది వద్దనుకుంటే అసలు నీటి సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది. అని చేయలే. ఇంకో పక్కన ముఖ్యమంత్రి గారు హెరాస్మెంట్ తెలుసు. రాక ఆయన ఇంటి బయటికి అడుగు పెడితే మొత్తం ఆపేస్తారు. అసలు కిటికీలు కూడా తెరవకూడదంట. పోలీసులు వస్తారు, అటువైపు అంతా కిటికీలు మూసేస్తారు తల్లి. అదేంటి నాకు అర్థం అవుతుంది. షాపులను మూసేస్తారు, అంటే ఒక యుద్ధ వాతావరణం కల్పిస్తారు. మళ్ళీ అమరావతి కండవ కప్పుకుని జయ అమరావతి బ్యాగ్ చేసుకుంటే ఇమీడియట్ గా పరదాలు కట్టేస్తారు. అది ఎంత భయపడుతున్నారో చూడండి. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. మన నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం లాగా నిలబడాలనేది మా అందరి లక్ష్యం. తప్పనిసరిగా మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరి నేను అభివృద్ధి చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీస్తూ నిరుపేద కుటుంబాలకు ఇస్తాం జరిగింది. అది పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి తీసుకొచ్చిన హామీ. చాలా మంది నన్ను అడిగారు, సంక్షేమమేనా మీ ధ్యేయం? కాదు, సంక్షేమం అభివృద్ధి రెండు కలిసికట్టుగా మేము ముందలు తీసుకెళ్తాం. మీరు బాబు సూపర్ 6 లో మొదటి హామీ దయచేసి మీరు చూడండి అమ్మా. దాంట్లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు. దానివల్ల రాష్ట్ర ఆదాయం 2.5 రెట్లు పెరుగుతుంది. 2.5 times మనం పెరుగుతాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంటే 2000 నుంచి 2014 ఉన్నప్పుడు, 2014 నుంచి 19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. 6 లక్షల మందికి. సో ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం ఈసారి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. సో అందుకే ఇది డెవలప్మెంట్ వెల్ఫేర్తో కూడిన మేనిఫెస్టో. ఇంకా రోడ్లు డ్రైన్లు తాగునీరు అది తెలుగుదేశం పార్టీకి తెలిసిన విద్య. మాకు తెలుసు, గతంలో చేసిన చరిత్ర ఉంది. ఇప్పుడు డబుల్ ఇంజిన్ ఉంది. తెలుగుదేశం జనసేన పార్టీ ఉంది. మీరు చూస్తారు, కేంద్రం నుంచి అవసరం మేరకు నిధులు తీసుకొస్తాం. బీజేపీ వర్యులు కూడా పొత్తులో చేరారు. తప్పనిసరిగా నిధులు తీసుకొస్తాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి హామీస్తూ, ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానని తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. తెలివితేటలన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయండి. మన రాష్ట్రంలో మన బిడ్డలు మన దగ్గర ఉండలేదంటే మన రాజధాని మనకు ఉంటుంది, మీ ఉద్యోగాలు మీకు ఇక్కడే ఉంటాయి దగ్గర. అంటే మన ఏపీలోనే ఉండ. 19లో ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం. 100 మంది ఓటర్లో 40 మంది తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, 50 మంది వైకాపా పార్టీకి ఓటేశారు. మిగతా ఉన్నవారు జనసేన పార్టీకి, కొంతమేరకు కాంగ్రెస్ బీజేపీకి ఓటేశారు. అంటే తెలుగుదేశం పార్టీకి వైకాపాకి మధ్యలో ఉన్న తేడా 10 మంది ఓటర్లు 100 మందిలో. సో నేను అందరికి చెప్తా, 100కి 100% మనం మార్చాలంటే అది అసాధ్యం. కానీ 100 మందిలో 10 మంది మనం మార్చితే 1 సైడెడ్ ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ అన్న కూడా వ్యతిరేక ఓటు చీలకూడదు, కలిసికట్టుగా ఉండాలి అనే లక్ష్యంతోనే పొత్తు ఏర్పాటు చేసుకున్నాం. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. రేపు రాబోయేది ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం. దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ లేదు. ముందు కూడా మేము కలిసికట్టుగా వెళ్తాం.
మా అందరి లక్ష్యం ఒకటే, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన పిల్లలకి ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి రావాలి, దానికి అహర్నిశలు మేము కష్టపడతాం. ఆయనకి డబ్బులు అంటే అది గిట్టదు, పట్టించుకోడు ఆయన. వాస్తవం చెప్పాలని పట్టించుకోడు. రాజకీయాలు కొంచెం ఖర్చులు అవసరాలు ఉంటాయి కానీ అంతవరకు ఏదైనా ఎప్పుడు పట్టించుకోడు. 1992లో హెరిటేజ్ స్థాపించారు. అంచెలంచెలుగా అది పెరుగుకుంటూ వచ్చేసింది. అమ్మ తర్వాత ఇప్పుడు బ్రహ్మని నడిపిస్తుంది, ఇంకా సమర్థవంతంగా అది ముందలు తీసుకుంది. సో ఫ్యామిలీ వైపు ఆయన ఎప్పుడు పట్టించుకోడు. కంపెనీ ఉంది, ఇంకా దే టేకింగ్ కేర్. ఏం తప్పు చేయని వ్యక్తిని 53 రోజులు తల్లి రాజమండ్రి జైల్లో బంధించారు. అది బాధ కలిగింది. తప్పు చేసి జైలుకి వెళ్ళినా ఓకే, తప్పు చేసాం జైలుకి వచ్చా అనిపించింది. అంటే ఉద్యోగాలు తీసుకొచ్చి నేను చేసిన తప్పునా, ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తప్పునా, 15 లక్షల మందికి ప్రపంచం మొత్తం పంపించి అంత అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది ఆయన చేసిన తప్ప అని అనిపించింది. ఆ రోజు బ్రహ్మని కూడా అడిగింది, నీకు ఈ రాజకీయాలు అవసరమా అని. బ్రహ్మని నన్ను అడిగింది, అరే గౌరవంగా బతికే కుటుంబం అంది, ఎందుకు ఈ దరిద్రం అంతా. కానీ అడిగిన రోజే హైదరాబాద్లో గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ జరిగింది. 45,000 మంది ఐటీ ప్రొఫెషనల్స్ క్రికెట్ మ్యాచ్ ఉన్న రోజు కాదనుకుని ఆ కాన్సర్ట్కి వెళ్ళి ఎప్పుడైతే బాబుగారి సంఖ్య నిలిపారో అప్పుడు అనిపించింది కూడా, ఎస్ ప్రజలు మా వెనకాల ఉన్నారు, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం నమ్మట్లేదు. అమ్మ, ఒక అవినీతి పరుడిని అరెస్ట్ చేస్తే రోజుకో కుంభకోణం బయటపడుతుంది. కానీ బాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన మంచి పనులు బయటకు వచ్చినాయి. తను 100 దేశాలు పైగా తెలుగు ఆయనకి అండగా నిలబడ్డారు, సానుభూతి తెలిపారు. అదే ఆయన నడిపించారు. జనరల్గా ఆయన వయసులో ఎవరున్నా జైలుకి వెళ్తే బాధపడతారు, ఆరోగ్యం దెబ్బతింటారు. ఎస్, ఆయన ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా ఆయన రోజు బలంగా నిలబడుతున్నారు. ఆయనకి మైక్ ఇస్తే 45 నిమిషాలు ఆపకుండా మాట్లాడగలుగుతున్నారు. దానికి కారణం ప్రజలే ఆయన బలం. ఎప్పుడైతే ప్రజలందరూ రోడ్డు పైకి వచ్చి ఆయనకి అండగా నిలబడ్డారో అది ఆయనకు ఉన్నంత ధైర్యం, కుటుంబానికి కూడా అంతే ధైర్యం వచ్చిందని ఇప్పుడు అందుకే అందరం కలిసికట్టుగా మేము పోరాడుతుంటాం. థ్యాంక్ యూ. ఈ అపార్ట్మెంట్ వాసిగా మీకు ఒక విషయం తెలియపరచాలి. మాది హైవే కన్నా ఒక 2 అడుగులు డౌన్లో ఉన్నాం సార్. దానివలన డ్రైనేజ్ సమస్య బాగా ఇబ్బందిగా ఉంది. దానికి ఒక సంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది బిల్డర్ ఉన్న హయాంలో. దానికి పవర్కి నెలకి 14 నుంచి 15 వేల రూపాయలు పవర్ బిల్ కడుతున్నాం సార్. మీరు ముందు చూపుతోటి మీ దృష్టికి ఇప్పటికే వచ్చింది మిగతా అమరావతి ఐకాన్, అపర్ణ అపార్ట్మెంట్స్, లోకల్ అపార్ట్మెంట్స్ మీరు అన్ని తిరుగుతున్నారు, మీ దృష్టికి వచ్చింది ఈ సమస్య. టెంపరీగా డ్రైనేజ్ సమస్య గురించి ఎక్కడికక్కడ ఈ అపార్ట్మెంట్ నుంచి ముందు అపార్ట్మెంట్కి, ఆ అపార్ట్మెంట్ నుంచి పక్క అపార్ట్మెంట్కి మోటార్లు పెట్టి తోడటమే కానీ పర్మనెంట్ సమస్య అనేది లేదు సార్. వారి ప్రయత్నం అంతవరకే చేయగలిగారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా ఈటీపీ ప్లాంట్ ఏం లేదు సార్, డైరెక్ట్గా కాలంలోకే వదులుతున్నారు. మరి ఈ డ్రైనేజ్ సమస్యకి మీరు శాశ్వతంగా భూగర్భ డ్రైనేజీని తీసుకురావాలనేది మీ కళ. ప్రతి నియోజకవర్గం అంతా మీరు తిరుగుతున్నప్పుడు మీరు చెప్తున్న మాట, మీరు హామీ ఇస్తున్న మాట. అయితే మా చిన్న విన్నపం ఏంటంటే మేజర్ సమస్య ఇక్కడ మాకు, దానికన్నా మేము డౌన్లో ఉంటాం సార్. అందుకని దానికి ఆ పవర్ బిల్కి నెలకి 14-15 వేల రూపాయలు అసోసియేషన్ తరపు నుంచి బరాయిస్తున్నాం సార్. అది చాలా బడ్డరంగా ఉంది సార్ మా అందరికీ. 330 ఫ్లాట్లు ఇక్కడ ఉన్నాయి సార్, 6 బ్లాకులు ఉన్నాయి. ఇది కామన్ సమస్య. దయచేసి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పవర్ బిల్ రాకుండా మాకు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం సార్. ధన్యవాదాలు. దేనికి వాడుతున్నారు అన్న? ఇక్కడి నుంచి 2 అడుగులు మాకు హైట్ ఉంటుంది. అవును, అక్కడి నుంచి మారుతి అపార్ట్మెంట్ దాకా మాకు ప్రయోజనం లేదు సార్. అంతకుముందు రైతులు ఇచ్చిన భూమిలో నుంచే వాళ్ళ సొంత పొలాల్లో నుంచి బ్యాక్ సైడ్ వేసుకున్నాం సార్. ఆ తర్వాత వాళ్ళు కాదనేది ఆపిన తర్వాత మా ప్రెసిడెంట్ గారి చేతిలోంచే కొన్నాళ్ళు ఆయన ఇచ్చారు ఇప్పటివరకు. ఆ తర్వాత మా సొంత ఖర్చులతో 1,25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇది కేఎన్ఆర్ ప్రైము, కేఎన్ఆర్ ప్రెస్టేజ్ ఎదురుగున్న అపార్ట్మెంట్లన్నిటి కలిపి ముందు అటువైపు వేసుకున్నాం సార్. అక్కడ మణిపాల్ వైపు కొన్ని రోజులు పోయింది సార్. ఫ్లడ్ ఏరియాలో కలపకూడదన్న ఉద్దేశంతో అక్కడ దాన్ని డ్రైనేజ్ ఆపేశారు సార్. ఆ తర్వాత మళ్ళీ దీనికి వైపు కనెక్షన్ ఇచ్చారు. ఇవన్నీ టెంపరీ. మీరు వచ్చే ముందు మీరు చూస్తుంటారు సంపు సార్వా దోమలకి నిలయంగా మరి అక్కడ ఎదురుగా కనపడుతుంది. రిలయన్స్ దీని ఎదురుగా, జాకీ షోరూమ్ ఎదురుగా మీకు సంపు, అది కూడా పెద్దది కట్టలేదు సార్. దానికోసం మా అసోసియేషన్ తరపు నుంచి తీవ్రంగా పోరాడి హైవే వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నాం సార్ సంపు కట్టడానికి. అయినా టెంపరీగా చిన్న ఇచ్చేశారు. దీనివల్ల మేము అక్కడ డైలీ 6 గంటల సేపు మా డ్రైనేజ్ కొడితే గానీ బయటికి వెళ్ళదు సార్.
వాళ్ళ డైరెక్ట్ గా పైప్ లైన్. అయితే మాకు అవకాశం పైప్ లైన్ వరకే ఇచ్చారు కానీ పర్మనెంట్ సొల్యూషన్ లేదు. దీనివల్ల 14-15 వేల రూపాయలు నెలకు ఖర్చు పడుతుంది సార్. అది మేజర్ సమస్య సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 2 సంవత్సరాలు నేను వరల్డ్ బ్యాంక్ లో పనిచేశా. దాని తర్వాత స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశా. స్టాన్ఫర్డ్ నాకు తెలిసి మీరు కానీ ఈ మధ్య రేటింగ్ చూడలే కానీ టాప్ 3 యూనివర్సిటీస్ ఎంబీఏలో టాప్ 3 ప్రపంచంలో ఎక్కడ చూసినా టాప్ 3లో ఉంటుంది. కొంతమంది 1 అంటారు, కొంతమంది 2 అంటారు, కొంతమంది 3 అంటారు, బట్ టాప్ 3లో ఉంటాం. నేను డబ్బులు సంపాదించాలనుకుంటే రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం నాకు లేనే లేదు. నేను హాయిగా వ్యాపారం చేసుకుంటూ ఉండొచ్చు. నేను ఇప్పుడు పడుతున్న కష్టాలు 10% చేస్తే వ్యాపారాన్ని 10 రెట్లు నేను పెంచగలుగుతాను. ఆ శక్తి నాలో ఉంది. 5 సంవత్సరాలు నేను హెరిటేజ్ ఈడీగా పనిచేశాను. 5 సంవత్సరాలు నాకు బాగా గుర్తు. నేను ఫస్ట్ చేరినప్పుడు 600 కోట్లు అనుకుంటా టర్న్ ఓవర్. నేను 5 సంవత్సరాలు అది దాదాపు 1500 కోట్లు తీసుకెళ్తాను. సో నాకు ఆ కెపాసిటీ ఉంది, నాకు తెలుసు నా కెపాసిటీ. కానీ నేను రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేశాను. దయచేసి ఆరోపణలు నమ్మద్దండి. ఎందుకంటే మన సమాజంలో ఉన్న అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటట్లేదు. బాబాయిని సొంత కొడుకు లేపేసి ఆ నింద చంద్రబాబు గారి పైన పెట్టారు. కానీ నిజం బయటికి ఎప్పుడు వచ్చిందని 5 సంవత్సరాల తర్వాత సునీత గారు రోడెక్కి చెప్పారు. తను మా తండ్రిని జగనే లేపేశారు, చంపేశారు. సో దయచేసి దుష్ప్రచారం నమ్మద్దండి. చదువుకున్న మీలాంటి వాళ్ళు పెద్దవారు డెప్త్కి వెళ్ళండి, ఇష్యూస్ తెలుసుకోండి. మన సమాజంలో ఉన్న అతిపెద్ద ఇబ్బంది ఏంటంటే అందరినీ అంటే రాజకీయ నాయకుడు అంటే అవినీతి పరుడు ముద్రే వేస్తున్నారు. సో కష్టపడేవాడికి అంటే ఏం చేయనోడికి తేడా లేకుండా పోతుంటారు. అది జరగకూడదమ్మా. ఇప్పుడు చాలా మంది అడిగారు ఎందుకు బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావట్లేదు. అనేక ఫారమ్స్ లో చెప్పారు, అరే స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసి నేనే ఓడిపోతే చదువుకున్న వాళ్ళు అంత తేలిక ఎట్టొస్తారు? అంత ఈజీ కాదు. సో బాగా చదువుకున్న వాళ్ళు, కమిట్మెంట్ ఉన్నోళ్ళు, కొంచెం వ్యాపారం చేసే వాళ్ళు నేను ఎక్కువ రాజకీయాల్లోకి రమ్మంటున్నా. కారణం ఏంటంటే ఖర్చులు ఉంటాయి. రాజకీయాలు సేవ చేయాలంటే ఖర్చులు ఉంటాయి. ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటే నేను సేవ చేశాను, ఖర్చు అయింది. కానీ నేను ఎందుకు తట్టుకోలేకపోయా? నా కంపెనీ ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, శాలరీ డివిడెండ్ రూపంలో మాకు డబ్బులు వస్తాయి, నేను ఖర్చు పెట్టే స్తోమత మాకుంది, నేను చేయగలుగుతున్నాను. సో కొంచెం సెటిల్ అయిన వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మేము బలంగా నమ్ముతున్నాం. దాంట్లో మీరు ఇస్తే అనేక మంచి అభ్యర్థులు తెలుగుదేశం జనసేన పార్టీ మంచి అభ్యర్థులు టికెట్లు ఇచ్చాం. సో వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి, గెలిపించండి. తప్పనిసరిగా మెరుగైన అభివృద్ధి అందజేసే బాధ్యత మంది. అమ్మ సంక్షేమం అభివృద్ధి 2 కలిసికట్టుకు వెళ్ళాలి. మీరు యుఎస్ కూడా సంక్షేమం చేస్తారు, చాలా మందికి తెలియదు. యూరోప్ మించిన సంక్షేమ దేశాలు లేవండి. యూరోప్లో ఉన్న దేశాలు చాలా బాగా చేస్తారు. కానీ అక్కడ ఏంటంటే వైద్యం ఉచితంగా ఇస్తారు. చాలా మెరుగైన విద్య అందిస్తారు. ఆ విధానాలు మనం తీసుకురావాలి. సో పన్ను ద్వారా మనం కట్టే డబ్బులకి ప్రభుత్వం మనకి ఇచ్చే మౌలిక సదుపాయాలకి మిస్ మ్యాచ్ ఉంది. అది రోజు మా ఇంట్లో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఈ మిస్ మ్యాచ్ ఉంటుంది. సో దీనిపైన ప్రజాప్రతినిధుల పైన ఒక భారం ఉంది, బాధ్యత ఉంది. ఏంటంటే కట్టే పన్నుకి ఇచ్చే వసతులకి తేడా ఉంది, అది తగ్గించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో మెరుగైన వసతులు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడే తల్లి డ్రగ్స్ గురించి కూడా మాట్లాడినాను. అమ్మ తాడేపల్లి పట్టణంలో ఎప్పుడు లేని విధంగా గంజాయి దొరుకుతుంది. ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ గంజాయి దొరుకుతుంది. నిన్న ఎన్టీఆర్ కట్ట అంటే కరెక్ట్గా ప్యారలల్ రోడ్ అటు పక్కన అక్కడ గ్రామస్తులతో అంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళతో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు కూడా అదే గొడవ. అక్కడ ఉండే వాళ్ళందరూ నిరుపేద కుటుంబాలు, వాళ్ళ ప్రతి కుటుంబంలో ఒకడు గంజాయికి బానిసలైపోయారు. అంటే పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులుగా మార్చాలనుకుంటే ఈ గంజాయి బ్యాచ్ వచ్చి వాళ్ళు గంజాయి అలవాటు చేస్తున్నారు. ఇది ఇక్కడనే కాదు తల్లి, రాయలసీమ వరకు వెళ్ళింది. చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో నేను అనేక మంది తల్లులు నేను కలిసా, వాళ్ళ బాధలు విన్నా. అక్కడ నేను హామీ ఇచ్చా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. దాని తర్వాత పొరపాటున గంజాయి దొరికితే నా మొహం నేను చూపించాను.
నిజంగా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నాకు కూడా 9 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ మాటలు వింటే నాకు ఒకటే గుర్తొచ్చింది, దేవాంశను కూడా ఇట్లా పాడు చేస్తే ఎలా ఉంటుంది, అదే గుర్తొచ్చింది. భయపడ్డా, అందుకే చెక్ పెట్టాలి. గంజాయి మత్తులో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన మర్డర్ జరిగింది. గంజాయి మత్తులో ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన స్కూటర్లు ఇట్లా పార్క్ చేస్తే తగలబెట్టారు. తల్లిదండ్రుల పైన చేస్తున్నారు. చూడండి ఎంత అన్యాయంగా తయారైంది. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండమా. మొదటి 100 రోజుల గంజాయికి నేను ఫుల్ స్టాప్ పెడతాను. థ్యాంక్ యూ. ఈ ఏరియా మొత్తం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాని పర్యవేక్షిస్తే తాడేపల్లి ఏరియాని ప్రధానంగా చాలా ఘోరమైన పొజిషన్ ఏంటంటే ఈరోజు ఎదుగుతున్నటువంటి పిల్లలకి ఆడుకోవటానికి సరి అయినటువంటి ప్లే గ్రౌండ్ లేస్తారు. మానసికంగా ఎలా వికసిస్తారు వాళ్ళు ఆడుకోకుండా ఉంటే. కేవలము ఈ అపార్ట్మెంట్ కల్చర్ రావటం వల్ల ఆడుకోవడానికి ప్లేస్ లేక వాళ్ళు మానసికంగా ఏదో చిన్న చిన్న ఆటలు ఆడుకుంటున్నారు. మా టైంలో అయితే ఆడుకోవడానికి పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి సమస్యగా మీరు టేక్ ఓవర్ చేయాలని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మరి ఒక పెద్ద సమస్య, ఇక్కడ మరణించిన వాళ్ళకి దగ్గరలో ఏ మతమైనా సరే వాళ్ళకి శ్మశాన వాటిక లేదు సార్. దాని మీద కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాను సార్. అందుకే నేను 2 ప్లే గ్రౌండ్లు పెట్టించా, ఒకటి తాడేపల్లిలో, ఒకటి మంగళగిరిలో. ప్రతిపక్షంలో ఉంటూ ప్రైవేట్ స్థలాల్లో వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి వాళ్ళ స్థలాల్లో మేము ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశాం. తాడేపల్లికి వచ్చేగల ఇక్కడి నుంచి 200 మీటర్ దూరంలో పెట్టాం. అంటే పర్ఫెక్ట్ ప్లే గ్రౌండ్ కాదు కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం. మంగళగిరి అయితే దాదాపు ఒక 4-5 ఎకరాల్లో పెట్టాం ప్లే గ్రౌండ్. అక్కడ రోజుకి 600-700 మంది వెళ్తారు అక్కడికి. సో పార్క్ ప్లే గ్రౌండ్ విలువ నాకు తెలుసు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అందుకే ఈ బ్లాక్ డెవలప్మెంట్ ఏదైతే చెప్పాను, అంటే బ్లాక్ డెవలప్మెంట్లో చిన్న గ్రౌండ్ ఉంటుంది, బట్ జోన్ డెవలప్మెంట్కి వచ్చేగల పెద్ద ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం. చుట్టుపక్కల అద్భుతమైన కొండలు కూడా ఉన్నాయి. హైకింగ్ పార్క్స్ కానీ అన్నీ ఏర్పాటు చేయాలనేది ఇప్పటికీ నాకు ఆలోచన వచ్చింది. అది రేపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో సంప్రదింపులు చేసి తప్పనిసరిగా హైకింగ్ ట్రైల్స్ కానీ మన మున్సిపాలిటీలో ఆర్ కార్పొరేషన్, నాకే కన్ఫ్యూజన్ ఉంది, ఇంకా మున్సిపాలిటీ/కార్పొరేషన్లో ప్లే గ్రౌండ్లు ఏర్పాటు చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ. ఇంకా శ్మశానం గురించి కూడా చెప్పారు. ఏ మతవారు అయినా కూడా శ్మశానాలు లేవు. హిందూ వారికి హైదరాబాద్లో మహాప్రస్థానం అనే ఫీనిక్స్ వాళ్ళు అద్భుతంగా డెవలప్ చేశారు కాన్సెప్ట్. అది నేను చూశాను. గుంటూరులో ఒకటి అది వాళ్ళే డెవలప్ చేశారు. తప్పనిసరిగా అలాంటి కాన్సెప్ట్ మళ్ళీ తాడేపల్లి మంగళగిరికి తీసుకొచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ. నేనేనండి, మేము మాజీ సైనికుడు. మీరు వీటి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో డిఫెన్స్ కాలనీలన్నీ వాళ్ళకి కొంత పర్సెంటేజ్ కొన్ని బెనిఫిట్స్ ఇచ్చేవాడు. మన రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. దాని గురించి మీరు ఏం చేస్తారో మన గవర్నమెంట్ వచ్చినాక తెలపగలరని ఆశిస్తున్నానండి. నమస్తే సార్. మాజీ సైనికులు నన్ను కలిశారు పాదయాత్రలో. నేను ప్రత్యేకంగా వాళ్ళు కొన్ని హామీలు ఇచ్చాను. ప్రధానంగా వాళ్ళ వెల్ఫేర్ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను నేను గతంలోనే హామీ ఇచ్చా, దానికి కట్టుబడి ఉన్నా. రెండోది, మాజీ సైనికులకి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఆసుపత్రి అన్ని ఉండేది, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం లేకుండా పోయింది. సో ఆ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాను. ఈ 2 నా దృష్టికి తీసుకొచ్చి దీని 2టికి కట్టుబడి ఉన్నాం. ఆ కాలనీల విషయంలో అది మనందరం మాడుకోవాలంటే అవసరమైన మేరకు ఇల్లు కట్టించి ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ నినాదం. అది విల్ టేక్ ఇట్ అప్ అన్న. థ్యాంక్ యూ. సమస్యలో చంద్రశేఖర్ అని అందరూ చెప్పారు, పెద్దలందరూ చెప్పారు. ముఖ్యంగా మన పార్టీ అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా సూపర్ 6 అనేది ప్రతి ఓటర్ మైండ్లోకి పోవాలి సార్. స్టాలిన్లో చిరంజీవి చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక ముగ్గురికి, పక్కింటి వాళ్ళకి కావచ్చు, ట్రావెలింగ్లో ఉండొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, వాళ్ళకి ప్రతి ముగ్గురికి ఈ సూపర్ 6 అనేది వాళ్ళకి మైండ్లోకి తీసుకెళ్తే మనం సక్సెస్ అవుతాం సార్. అదేవిధంగా మీరు కూడా ఎమ్మెల్యే కాబోతున్నారు, ఇంకా దాంట్లో డౌట్ ఏం లేదు. లాస్ట్ టైం డెఫిసిట్ 5,000 వచ్చింది, కానీ ఇప్పుడు 100% మెజార్టీ
పైనే వస్తుంది. ఈ అలాగే మేజర్ ప్రాబ్లం వచ్చి డ్రైనేజీ సమస్య ఇక్కడ అంతా ప్రాబ్లమ్స్లో ఉంది సార్. అలాగే మెయిన్ ఈ వేసవికాలంలో త్రాగునీటి సమస్య ఉంది సార్. మనకే కాదు ప్రైవేటు స్లమ్ ఏరియాస్లోనూ అట్లా మీరు ట్యాంకర్ల ద్వారా కొద్దిగా ఈ తాగునీటి సమస్యని ఈ వేసవికాలంలో మీరు సమస్యను పరిష్కరిస్తే మీరు మామూలుగా ఇప్పుడు మేము అనుకునేది ఏంటంటే 55 to 1 lakh మెజార్టీ వస్తుందని మా అంచనా, కానీ ఇంకా గొప్ప మెజార్టీ వస్తుంది సార్. అలా చేయమని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రజలకి అందరికీ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ క్యాడర్కి అందరికీ మళ్ళీ మనవి మీ పక్క ఇంట్లో కానీ ఎవరింట్లో కానీ ముగ్గురికి ఈ సూపర్ 6ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెంచుకుంటూ వచ్చి 4 చేశాం అన్నట్టు పన్నుల భారం పెరుగుతుంది తప్ప ట్యాంకర్లు పెరగట్లేదు. ఈ కార్పొరేషన్లో నీరు అందించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి, ఇవ్వట్లేదు. సో అందరికీ అన్న ట్యాంకర్లు అనేది కట్టుబడి ఉన్నాం, ఆల్రెడీ తిరుగుతున్నాయి. దాన్ని కూడా ఆపేదానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. అన్న క్యాంటీన్ 3 నడిపిస్తుంటే అది కూడా ఆపేదానికి ప్రయత్నించారు. బట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. మేము మా పేర్లు పెట్టాం కానీ నీరు ఇస్తున్నాం ఆపద్దండి అని వాళ్ళు చెప్పాము. తొందరలోనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారని నేను ఆశిస్తున్నా. ట్యాంకర్లు తప్పనిసరిగా 4 నేను వి విల్ కంటిన్యూ. నో డౌట్. కొత్తది అంటే 5వది పెట్టాలంటే వాళ్ళు ఒప్పుకోపోవచ్చు. బట్ ఆ 4 మేము తప్పనిసరిగా నడిపిస్తాం. అమ్మ బస్ స్టాప్ గురించి మీరు అడిగారు తల్లి, ఇట్ విల్ బి డన్. నేను రాసుకున్నాను, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. నా పేరు విజయ్ కుమార్ సార్. సమాజంలో మనిషి సగటు వయసు పెరిగింది, సీనియర్ సిటిజన్స్ సంఖ్య బాగా పెరిగింది కాబట్టి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా మీరు ఆ దృష్టిలో పెట్టుకుని ప్రతిపాదిస్తే బాగుంటుంది. అది ఆ సజెషన్ చెప్దామని అనుకుంటున్నాను. నేను ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలండి. బాబు గారు వయసులో సీనియర్ సిటిజన్ కానీ ప్రవర్తనలో టీనేజరే. ఏమో స్పీడ్గా పరిగెడతాడు ఆయన, డౌట్ లేదు. ఆయన ఎవర్ గ్రీన్ యూత్ ఉంటుంది. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ ఇవన్నీ మనం రన్ చేస్తున్నాం బిజీ షెడ్యూల్లో. బట్ అదే డ్రీమ్ ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 14 కంపెనీస్కి అసైన్ చేశారు మంగళగిరిలో. బట్ నన్ ఆఫ్ ద ఎంఎన్సీ కంపెనీ వాజ్ రైట్ హియర్ బికాస్ వాళ్ళకి అష్యూరెన్స్ అనేది లేదు. సో నా సైడ్ నుంచి యాజ్ ఒక ఐటీ ఎంప్లాయీగా నేను కోరుకునేది ఏంటి అంటే మీరు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ ఒక ఎంఎన్సీ ఇక్కడ మీరు స్టార్ట్ చేసిన ఆఫ్టర్ 5 years ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ సస్టైనబుల్ ఆర్ నాట్, మీరు అనేది మీకు మేము ఉన్నాము అనే భరోసా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మీరు ఈ ప్రగతి తీసుకున్నారు, మీరు ఉన్నప్పుడు ఐ వాజ్ షూర్ బికాస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మీ అనమాట. నేను డైరెక్ట్గా చూసాను. బికాస్ ఎందుకంటే వాళ్ళకి చాలా హ్యూజ్ శాలరీస్ ఇచ్చారు ఎట్ దాట్ టైం. అది కంపేర్ చేస్తే హైదరాబాద్లో కూడా ఆ టైంలో అంత హ్యూజ్ శాలరీస్ లేవు. విజయవాడలో అంత హ్యూజ్ శాలరీస్ వచ్చినాయి. బట్ రైట్ నౌ నో వన్ ఈజ్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ తీసుకున్నాం. హెచ్సిఎల్లో మన బీపీఓసే వస్తున్నాయి కానీ జెన్యున్గా రన్ అయ్యే పెద్ద మనకి సాఫ్ట్వేర్స్ అనేది ఏవి రన్ అవ్వట్లేదు. సో ఎంఎన్సీస్ ఏదైనా ఫ్యూచర్లో సస్టైనబుల్గా ఉండేలా కావాలి. అమ్మా హెచ్సిఎల్ హెస్ 2 units. మన మేధా టవర్స్ లో ఉంది స్టేట్ స్ట్రీట్ ఈస్ డూయింగ్ బీపీఓ. బట్ హెచ్సిఎల్ కి నేను మంత్రిగా ఉన్నప్పుడు భూమి కేటాయించాను. అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. దేర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఐ థింక్ 5,000 ఎంప్లాయీస్ ఇఫ్ ఐమ్ రైట్. 5 to 7,000 మధ్యలో ఉన్నారు. లాస్ట్ కౌంట్ నాకు తెలియదు. పాదయాత్ర ఉన్నప్పుడు వాళ్ళని కలిసి, ఎందుకంటే అటు నుంచి వెళ్ళా కనుక ఐ చెక్ దట్. బట్ మన ఆలోచన ఏంటంటే మన ప్రభుత్వాన్ని మేజర్ చంక్ ఆఫ్ కోర్ ఐటీ ఈస్ గోయింగ్ టు కమ్ టు వైజాగ్. బికాస్ సోషల్ ఎకో సిస్టమ్, ఐటీ కావాల్సిన సోషల్ ఎకో సిస్టమ్ మొత్తం వైజాగ్లో ఉంది. బట్ దాని తర్వాత స్పిల్ ఓవర్ ఇంపాక్ట్ విల్ కమ్ టు అమరావతి. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అండ్ నేను ఎప్పుడైతే ఇక్కడ థీమ్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే అరౌండ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ఏదైతే నేను ఒక ప్లాన్ ఏర్పాటు చేశాను మంగళగిరి, దట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ ఐటీ జాబ్స్. బికాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైనింగ్, రీసెర్చ్, టెస్టింగ్, lot of jobs will get created. I promise you on that. So I will create lot of IT jobs in Mangalore. అమ్మ బిగ్గర్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా నెగిటివ్ డెసిషన్స్ తీసుకున్నారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు. కియాకి ఆనాడు మనం అగ్రి అయిన ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. దానివల్ల మన రెప్యుటేషన్ పోయింది, రాష్ట్ర పరువు పోయింది. సో వీ నీడ్ టు రీబిల్డ్ ఇట్. 2014లో 0లో మొదలయ్యాం. 10 సంవత్సరాల తర్వాత -30లో మొదలవుతున్నారు. కనీసం 0లో మొదలైనా ఈజీగా ఉంటుంది, బట్ -30లోను.
ఈరోజు ముఖ్యమంత్రి గారు డావోస్కి వెళ్తే ఒక్క పారిశ్రామికవేత్త కూడా వచ్చి కలిసే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కరు కానీ ఒక్కరు కలవట్లా. లాస్ట్ ద రెప్యుటేషన్. సో వీ నీడ్ టు రీబిల్డ్ దట్. ఇప్పుడు బాబు గారు అంటే ఒక బ్రాండ్ అండి. బాబు గారు అధికారంలో ఉన్నా అవుట్ ఆఫ్ పవర్ ఉన్నా ఆయన ఒక బ్రాండ్గా గుర్తిస్తారు. దానికి కారణం ఆయన పాలసీస్, ఆయన చేసిన పనులు. సో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు 2 నెలల్లో. మళ్ళీ ఆగిపోయిన పనులని మనం ప్రారంభించాలి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ని కలిసికట్టుగా వీ నీడ్ టు బిల్డ్. Last but not least, I was expecting all the best for your career and future. We need to compete with developed countries and then aspire to be number 1 in the world. Why not? అంటే తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళిపోయారు. ఏ ఐటీ కంపెనీ చూసినా ప్రపంచంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా సిఇఓ పొజిషన్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారయ్యారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. కానీ మన దగ్గర రావట్లా ఆ సక్సెస్. యూ హ్యావ్ టు క్రియేట్ దట్ సక్సెస్. మన వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళిపోతున్నారు, కానీ మన భూమిలో నంబర్ 1 చేయలేకపోతున్నాం. సో కలిసికట్టుగా చేయాలి. విల్ డూ దట్. ఓట్ ద్వారా మీరు అష్యూరెన్స్ ఇవ్వాలమ్మా. మీరు ఎప్పుడైతే వైకాపా పార్టీకి 10 కన్నా తక్కువ ఎమ్మెల్యే స్థానాల్లో గెలిపిస్తారో అప్పుడు ఇన్వెస్టర్ కమ్యూనిటీ కాన్ఫిడెన్స్ వస్తుంది. అమ్మయ్యా ఇంక ఈ మహానుభావుడు రాడు, రాష్ట్రం సరైన దారిలో ఉందని. మీరందరూ చూసారు లేదో, ఎలక్ట్రల్ బాండ్స్ పైన చర్చ జరుగుతుంది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డోనర్ టు వైసీపీ ఇస్ లాటరీ కంపెనీ అండి. లాటరీ అండ్ బెట్టింగ్ కంపెనీ 160 కోట్ల రూపాయలు ఇచ్చాడు బాండ్స్ ద్వారా ఒక్క వ్యక్తి. సో మొన్న నేను తిరిగి వచ్చా మంగళగిరికి. మొన్న నాకు మీడియా మిత్రుడు, నేషనల్ మీడియా మిత్రుడు ఫోన్ చేసి, ఏంటబ్బా లాటరీ కంపెనీకి ఆంధ్రాకి ఏంటి సంబంధం, మీకు లాటరీ లేదు కదా అని అడిగాడు. నాకు తెలియదు, అసలు నువ్వు చెప్పారు నాకు తెలియదురా నైనా, అన్ని బాండ్లు వచ్చినాయని నేను రీసెర్చ్ చేస్తాను. వాళ్ళు 2020లోనే పాలసీ తీసుకొద్దామని ట్రై చేశారంట, లాటరీ తీసుకొద్దాం. గవర్నమెంట్ వాంటెడ్ టు లీగలైజ్ గ్యాంబ్లింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కెన్ యూ బిలీవ్ ఇట్? అంటే గంజాయి చాలదంట వాళ్ళకి. ఇప్పుడు లాటరీను గ్యాంబ్లింగ్ కూడా తీసుకొద్దాం. అది వాళ్ళకి కమిట్మెంట్ ఏదో ఇచ్చారు. దానికి 160 కోట్ల రూపాయలు బాండ్ల ద్వారా ఒక లాటరీ కింగ్ నుంచి జగన్ గారి పార్టీకి డబ్బులు వచ్చినాయి. 160 crores. సో గంజాయి డబ్బులు, మద్యం డబ్బులు, ఇప్పుడు లాటరీ డబ్బులు. ఇంకా అలాంటి వాళ్ళని గెలిపిస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. థ్యాంక్ యూ. లేదు అదేం లేదు, మనం గట్టిగా చేద్దాం. థ్యాంక్ యూ. తాడేపల్లిలో హౌస్ ట్యాక్స్ చాలా ఎక్కువ అండి. విజయవాడలో 1000 రూపాయలు ఉంటే సేమ్ ఏరియా ఉన్నటువంటి అపార్ట్మెంట్కి ఇక్కడ 6500 రూపాయలు మేము పే చేస్తున్నాం. అది చాలా పెద్ద ఇష్యూ మా అందరికీ. కొద్దిగా ఫైనాన్షియల్ బర్డెన్ కూడా చాలా ఎక్కువ. ముఖ్యమంత్రి గారు నివసిస్తున్నారు కదండి. కాదండి, అంతకు ముందు నుంచి కూడా ఉందండి. ఇది 2013 నుంచి ఉందండి. లేదండి, అప్పటి నుంచి మేము కడుతున్నాం పేమెంట్. అప్పుడు ఒక చిన్న పొరపాటు జరిగిందండి. ఐ కెన్ ఛాలెంజ్ దిస్ ఇష్యూ. తాడేపల్లిలో ట్యాక్స్ పెరిగిందంటే దానికి కారణం వైకాపా కౌన్సిలర్స్. ఆనాడు ఈ మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉంది. మేము మంగళగిరి తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉంది. మంగళగిరిలో మీరు ట్యాక్స్లు ఎంతో కనుక్కోండి ఒకసారి వాల్యుయేషన్ ఒక్క నిమిషం అక్కడ కనుక్కోండి. ఇప్పుడు మంగళగిరి తాడేపల్లికి పెద్ద దూరం కాదు, బట్ అక్కడెందుకు అంత తక్కువ ఉండే ఆ రోజు, ఇక్కడెందుకు ఇంత పెరిగిందో ఆలోచించు. మొన్న కొత్త చట్టం తీసుకొచ్చి వేకెంట్ ట్యాక్స్ కూడా వేశారు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేశారు, ఇతరన్ని వేసి విపరీతంగా పెంచారు. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీ విల్ రేషనలైజ్ ద ట్యాక్స్. దట్ ఈస్ మై కమిట్మెంట్. 100% రేషనలైజ్ చేయాలి. ఎందుకంటే నేను యువగలం పాదయాత్ర ముందర మంగళగిరిలో బాగా తిరిగాడు. చాలా మంది కలిసి చెప్పారు. ఒక ఆయన ఆయన ఇల్లు చూపించి చెప్పాడు 60,000 కట్టాడంటే ఆయన ట్యాక్స్. 60,000 రూపాయలు కట్టాడు. నేనే స్టన్ అయ్యా. అరే హైదరాబాద్ జూబ్లీహిల్స్ నా ఇంటికి 60,000 కట్టట్లేదురా బాబు. ఆల్మోస్ట్ మాది 2500 గజాలు, అక్కడిని మేము కట్టట్లేదు అంత. సో ట్యాక్స్ అనేది రేషనలైజ్ చేయాలి, తప్పనిసరి చేయాలి. బట్ 2014లో ట్యాక్స్ మటుకు ఇక్కడ వైకాపా వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళ చేతుల్లోనే వాళ్ళు అడ్డగోలుగా తీర్మానాలు పెట్టి చేశారు. అది వీ విల్ డెఫినెట్లీ రేషనలైజ్. థ్యాంక్ యూ. అసలు ఎవరు కూడా ఏ పార్టీ అనేది కూడా ఉండదు. కొంతమంది 3-4 డిస్కషన్లు పెట్టుకునేవాళ్ళు పాలిటిక్స్ గురించి. ఎప్పుడైతే బాబు గారిని అరెస్ట్ చేశారో మాలో అసలు ఒక రకమైన ఉద్వేగము,
వచ్చింది మనకి, ఎయిమ్సే వచ్చింది ఇంకా. అదే మణిపాల్ అటు ఉంది, ఎయిమ్స్ మన వెనకాల ఉంది. ఎయిమ్స్ పాపం అమ్మా సౌండ్ వాళ్ళకి మంచి సౌండ్ ఇస్తాం, నాకేం తక్కువ ఇస్తాం. ఎయిమ్స్ కి పాపం ఎయిమ్స్ కూడా నీ లెవెల్ అయ్యి ప్రభుత్వం, దానివల్ల అన్ని స్పెషలైజేషన్స్ వాళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నారు. వాళ్ళని కూడా నేను కలిశాను, వాళ్ళు కూడా వాటర్ పార్క్లు వేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైకి వచ్చింది. అన్నా మీరు అన్నట్టు కరికులం కూడా రీవ్యాంప్ చేయాలి. కేజీ నుంచి పీజీ కరికులం కూడా రీవ్యాంప్ చేయాల్సిన అవసరం ఉంది. పాదయాత్రలు నేను పదే పదే అది చెప్పాను. కరికులంలో ప్రధానంగా మహిళల్ని గౌరవించాలి, మహిళలకి పెద్దపీట వేయాలి మనం చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మహిళలపైన దాడులు కూడా పెరిగినాయి. సో కరికులంని బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కరికులం అంటే కేవలం మ్యాథ్స్ కాదండి, సైన్స్ కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ రావాలి. నేను కేరళ చూశాను, ప్రజలు ఎక్కడ ప్లాస్టిక్ రోడ్డు పైన వేయరండి. అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో చూడండి. మనమే అమెరికాకి వెళ్తాం, ఏమి రోడ్డు పైన వేయం, కానీ తిరిగి వచ్చిన ఫ్లైట్ దిగిన వెంటనే రోడ్డు పైన మనమే చెత్తేస్తాం. అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ మనలో పెరగాలి. అది చిన్నప్పటి నుంచి చెప్పాల్సిన అవసరం. దానికి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, అవి మనం చేద్దాం. బట్ ఎడ్యుకేషన్లో కూడా తీసుకురావాలనేది బలంగా నేను నమ్ముతున్నాను, దానికి మేము కట్టుబడదాం. అమ్మ ఈరోజు మీరు ఎదుర్కొన్న సమస్యలని విన్నాను, చాలా స్పష్టంగా నేను హామీలు ఇచ్చా. ఇవన్నీ సాధించాలంటే మీరేం చేయాలి తల్లి? గట్టిగా చెప్పండి అమ్మ, ఏం చేయాలి తల్లి? ఓటేయాలి, ఓటేయాలి. దానికి వస్తుంది. అమ్మ కొంతమంది ఇబ్బంది పెడతారు, పోలింగ్ స్టేషన్లో 1 గంట లేట్ అవ్వచ్చు, కానీ ఓర్పు సహనంతో మనం ఓటు వేయాలి తల్లి, ఓపిక్గా వేయాలి. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఓటింగ్ స్లో చేద్దాం, ఇబ్బంది పెడితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్లు రారు, ఓటు వేయరు అనేది వాళ్ళ కుట్ర తల్లి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం, 5350 ఓట్లతో నేను ఓడిపోయా, కానీ నేను కంచుకోట్లు ఎన్నుకోలే. పెనమలూరుకి వెళ్దామన్నో, కుప్పంకి వెళ్దామన్నో, భీమిలి నార్త్కి వెళ్ళాలన్న ఆలోచన నాకు ఏనాడు రాలా. 2019లో రాలా, ఓడిపోయిన తర్వాత అస్సలు రాలా. ఓడిపోయిన దగ్గరనే మళ్ళీ గెలవాలి, ప్రజల మనస్సు గెలవాలని నేను పనిచేశాను. అందుకే ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన 0 పెట్టాను. అంటే 53,500 ఓట్లతో మెజార్టీతో నన్ను ఆశీర్వదించండి, దీవించండి, శాసనసభకు పంపించండి. ఎప్పుడు లేని విధంగా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేస్తాను. పెద్దలు అనేక విషయాలు నా దృష్టి తీసుకొచ్చారు. చాలా విషయాలు చిన్న చిన్న జియోల ద్వారా అయిపోయే పనులు, కొన్ని నిధులు అవసరం. అన్నీ ఒకే సంవత్సరంలో అవదు, నేను కూడా చెప్పట్లేదు అన్నీ అయిపోతే ఒకే సంవత్సరంలోనే. బట్ 5 years తీసుకుందాం. ప్రయారిటీ వర్క్స్ ఫస్ట్ ఫేజు, నెక్స్ట్ ప్రయారిటీ సెకండ్ ఫేజ్, అట్లా ఫేజింగ్ పెట్టుకుందాం. బట్ మన చేతిలో కొన్ని ఉంటాయి, పన్నులు, రేషనలైజేషన్, అవన్నీ తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికంగా మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం చేస్తాం. ఓకేనమ్మా? సో 2 ఓట్లు ఉంటాయి తల్లి. మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యేకి. ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మీ ముందుల ఉన్నారు. చంద్రశేఖర్ గారు గురించి 2 మాటలు చెప్పాలి. నిజంగా నేను కూడా ఇన్స్పైర్ అయ్యా ఆయనతో. 2014లో నర్సరావుపేట ఎంపీ యాస్పిరెంట్గా వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన వయసు 34, 35. కొన్ని కారణాల వల్ల ఆయనకు ఆ సీట్ ఇవ్వలేకపోయాడు, కానీ ఆయన పెద్ద ఫీల్ అవ్వలా. నో ప్రాబ్లం, పార్టీ ఇస్ ఫైనల్ అన్నాడు. వెళ్ళి 5 కంపెనీలు స్టార్ట్ చేశాడు. 10 సంవత్సరాలు 5 కంపెనీలు స్టార్ట్ చేశాడు. ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యాడు. సో నవ్వుతా అన్నకు చెప్పా, చంద్రశేఖర్ అన్నకు చెప్పా, అన్న మీ కంపెనీలు 50% వాటా తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలి మీరు అని. మా వల్లే మీరు 5 కంపెనీలు స్టార్ట్ చేశారు. మళ్ళీ తిరిగి నన్ను కలిసినప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటే చెప్పాను, అన్న రాజ్యసభ ఎంపీ అవ్వండి, మీకు సూట్ అవుతుంది, అమెరికా నుంచి వస్తున్నారు, ఎందుకు ఈ గోల్ అంటే లేదు, ఐ వాంట్ టు ఫైట్ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్, నేను ఫైట్ చేయాలనుకుంటున్నాను,
ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా, అసలు మొత్తం పార్లమెంట్ అభివృద్ధి చేయాలనుకుంటున్నానని చాలా క్లారిటీతో ఆయన ఉన్నారు. అందుకే తల్లి మనకున్న 2 ఓట్లు ఇక్కడ సైకిల్ గుర్తుకేసి తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థిగా చంద్రశేఖర్ గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ లోకేష్ని మంచి మెజారిటీతో ఆశీర్వదించాలని, దీవించాలని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదములు. ఈరోజు సండే, నాకు సాటర్డే సండే ఎప్పుడు పోయింది, పాదయాత్ర దెబ్బకి అన్నీ పోయినాయి. కానీ సండే రోజు కూడా ఇంత అర్లీగా మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ. మన బిడ్డల భవిష్యత్తు అంతా కూడా ఇతర దేశాల్లో మన బిడ్డలు చాలా స్థిరపడిపోయి ఉన్నారు. అంటే నేను ఎందుకు ప్రత్యేకంగా దీని గురించి చెప్తున్నానంటే, ఈ మధ్య నేను కొంతమంది పెద్దల్ని కలిసినప్పుడు, అంటే ఎప్పుడు ఈ మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పోయి మన ప్రభుత్వం ఎప్పుడు వస్తే ఇలాంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ మధ్య కలిసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సార్ మాకు ఈ మధ్య వీసా వచ్చింది, నేను వెళ్తున్నాను అమెరికా, లేదంటే ఇంకోటి. ఏమంటే మీరు రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళు మీరు వీసా వచ్చి అక్కడికి వెళ్తాం, ఇది కరెక్ట్ కాదు. అంటే నా అభిప్రాయం, అవసరమైతే మీ బిడ్డలను కూడా తీసుకురండి ఇక్కడికి, ఓటు మనం చేయించాలి ఇక్కడ. ఎందుకంటే ఈ వైసీపీ పాలనలో చాలా వెనకబడిపోయి ఉన్నాం, మనం తప్పనిసరిగా దానికి కట్టుబడి ఉండాలి అని చెప్తున్నాను. దయచేసి ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు, ఏమైనా వీసాలు అలాంటివి ఏమైనా వచ్చి ఉంటే క్యాన్సిల్ చేసుకోండి, అలాగే మీ బిడ్డలను కూడా తీసుకురండి. మన ఓటు ఇక్కడ బలంగా వేయించాలి. దేనికంటే ఆ రోజున బాబు గారు ఇక్కడ ఒక సింగపూర్ తరహా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఫ్లైట్ కూడా ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఫ్లైట్, అలాగే ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళే వాళ్ళకి కూడా డైరెక్ట్, అంటే మనం మామూలుగా అమెరికా వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళో లేదు బాంబే వెళ్ళో అక్కడ చెక్కిన లగేజ్లు ఇక్కడి నుంచి కారులో సుమోలో పెద్ద పెద్ద లగేజ్ చేసుకొని ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఈ రోజున మన గన్నవరం ఎయిర్పోర్ట్లోనే మనం లగేజ్లు పెట్టుకొని, అంటే ఇది ఒక ముందు చూపు, ఎంత అభివృద్ధి ఎంత ముందు చూపుతో ఆయన చేశారు. అంటే అదంతా మనం దృష్టిలో పెట్టుకున్నాం. ఆ రోజు సింగపూర్ ఫ్లైట్ వేసి కూడా సగం మంది ఖాళీ ఉన్నా సగం గవర్నమెంట్ పెట్టుకుంది ఆ రోజున. ఈ రోజున ఈ గవర్నమెంట్ వచ్చిందాక అసలు సింగపూర్ ఫ్లైటే తీస్తారు ఇక్కడ నుంచి, ఇంకా ఇతర దేశాలకు ఎన్ని వచ్చాయో. ఆ రోజు అంత ముందు చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సగం ఛార్జీలు పెట్టుకొని నడిపిన సందర్భాలు ఆ రోజున. దయచేసి గమనించి, దయచేసి ఎవరన్నా ప్రయాణాలు ఎలాంటివి ఉంటే అంటే ఇక్కడ ఎక్కువ మనం ఉంటాం కాబట్టి చెప్తున్నాను, దయచేసి ఆపుకొని ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్గా అందరికీ సొసైటీని ఇన్స్పిరేషన్ చేసి మనం రేపు బలంగా ఓటు వేయాలి. మనం లోకేష్ బాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మా తరఫున, జనసేన పార్టీ తరఫున మేము ప్రారంభంగా కోరుకుంటాము. థ్యాంక్ యూ. జై జనసేన.